నమస్కారం ఫ్రెండ్స్, ఏపీ టెట్ టు డిఎస్సి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉష్ణోగ్రత కొలమానాలకు సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్నను వివరంగా నేర్చుకుందాం. ఇది రీసెంట్గా జరిగినటువంటి ఏపీ టెట్ 2025కి సంబంధించి రీసెంట్గా ఎగ్జామినేషన్లో రావడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. The boiling point of water in Kelvin scale is. నీరు 100 డిగ్రీల సెల్సియస్ వద్ద మరుగుతుంది. కెల్విన్ స్కేల్లో నీటి బాష్పీభవన స్థానం ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో 100 కెల్విన్, 273 కెల్విన్, 173 కెల్విన్, అలాగే 373 కెల్విన్. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ మనం చూద్దాం. అయితే ముందుగా మనం ఉష్ణోగ్రత ప్రమాణాలు అనేవి సెల్సియస్ నుంచి కెల్విన్కి ఎలా మారుస్తాం అనేది తెలుసుకోవాలి. సెల్సియస్ నుంచి కెల్విన్కి మార్చాలంటే ముందుగా ఇచ్చిన సెంటీగ్రేడ్కి ఖచ్చితంగా 273.15 అనే వాల్యూని మనం యాడ్ చేయాలి. దేనికి? సెల్సియస్కి. కాబట్టి కెల్విన్ ఉష్ణోగ్రత పొందాలంటే మనం సెల్సియస్ ఉష్ణోగ్రతకి 273.15ని కలపాలి. ఉదాహరణ చూడండి, ఇక్కడ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ కెల్విన్లోకి ఎలా మార్చాలంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ని వేసుకొని దానికి 273.15 వాల్యూని కలపాలి. అలా కలిపితే మనకి 298.15 అనే కెల్విన్ అనే వాల్యూ మనకు వస్తుంది. ఈ విధంగా సెల్సియస్ నుంచి కెల్విన్లోకి మనం ప్రమాణాలు అనేవి మారుస్తాము. మనకి ఇచ్చినటువంటి ప్రశ్నకి సంబంధించినటువంటి మార్పిడి సూత్రం ఏంటి? కెల్విన్ని సెల్సియస్ని కెల్విన్లోకి మార్చాలంటే సెల్సియస్కి 273 వాల్యూని అప్రాక్సిమేట్గా కలపాలి. కాబట్టి దానికి మన క్వశ్చన్కి లెక్కించడం ఎలా? ఇచ్చిన దత్తాంశం ఏంటి? నీటి బాష్పీభవనం ఇచ్చారు. ఎంత? 100 డిగ్రీల సెంటీగ్రేడ్. దానికి సూత్రం ప్రకారం కెల్విన్ = సెల్సియస్ ప్లస్ 273. మన వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే కెల్విన్ = 100 ప్లస్ 273 అప్రాక్సిమేట్గా మనకి 373 కెల్విన్ అనేది ఈ 373 కెల్విన్ అనే వాల్యూ వద్ద నీరు అనేది బాయిలింగ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి సరైన సమాధానంగా మనం 373 కెల్విన్, ఇది ఆప్షన్ 4లో ఉంది కాబట్టి దాన్ని సరైన సమాధానంగా మనం గుర్తించాలి. ఇక్కడ చూడండి, ఉష్ణోగ్రత స్కేల్స్ యొక్క పోలికను ఒకసారి గమనించినట్లయితే పరమ శూన్య ఉష్ణోగ్రత సెల్సియస్ స్కేల్లో -273 సెల్సియస్, కెల్విన్లో అయితే 0 కెల్విన్. సెల్సియస్ స్కేల్లో 0 డిగ్రీ సెల్సియస్ వద్ద నీరు అనేది ఘనీభవన స్థానం. అంటే ఇక్కడ నీరు అనేది మంచుగడ్డ కింద మారుతుంది. నీటి బాష్పీభవన స్థానం 100 డిగ్రీస్ సెల్సియస్. అది కెల్విన్లోకి వచ్చేసరికి నీటి బాష్పీభవన స్థానం 373 కెల్విన్. కాబట్టి మనకు సరైన సమాధానంగా 373 కెల్విన్ని చెప్తాం. ఇక్కడ చూడండి ఒకసారి, సెల్సియస్ని కెల్విన్గా మార్చాలంటే మనం ఎప్పుడు కూడా సెల్సియస్కి ఎంత కలపాలి? 273 అనేది కలపాలి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏపీ టెట్ టు డిఎస్సి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని బిట్స్ కోసం ఫాలో అవుతూ ఉండండి.